Happy morning to all. I am Srinu, batch number 238, group number 6, roll number 48. ఈరోజు అసైన్మెంట్ నెంబర్ 21లో భాగంగా మెమరీ టెక్నిక్స్ యాక్రోనిమ్స్ గురించి నా అభిప్రాయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం ఒక మోటివేషనల్ ట్రైనర్గా ఎదగాలంటే మనం అత్యంత అద్భుతమైనటువంటి మెమరీని కలిగి ఉండాలి, లేదా ఆ మెమరీని పెంచుకోవడానికి కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. లేదా యాక్రోనిమ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆడియన్స్ పట్ల మన యొక్క స్పీచ్ పట్ల ఆడియన్స్కి పాజిటివ్ ఇంపాక్ట్ కలిగే విధంగా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే విధంగా, స్టూడెంట్స్ యాక్షన్ పవర్ పెరిగే విధంగా మన అద్భుతంగా సెషన్ ఇవ్వడానికి చాలా అత్యంత ఉపయోగపడేటువంటి విధానం మెమరీ టెక్నిక్ అండ్ యాక్రోనిమ్స్. ముందుగా మెమరీ టెక్నిక్. ఈ మెమరీ టెక్నిక్ వల్ల మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చాలా ఈజీగా మెమరైజ్లో ఉంచుకొని పాయింట్ బై పాయింట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, మనం ఏది చేయాలన్నా కానీ ప్రతి వ్యక్తికి కూడా మెమరీ అనేది అత్యంత ఇంపార్టెంట్, ప్రాధాన్యతను రోల్ ప్లే చేస్తుంటుంది. మరి ఈ మెమరీని గుర్తుంచుకోవడానికి మనం ఏం చేయాలంటే మూడు రకాలైనటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి. అందులో ఒకటి యాక్రోనిమ్ టెక్నిక్ అంటే అత్యంత కష్టంగా ఉన్నటువంటి టాపిక్ని చాలా సింపుల్గా చేసుకొని చిన్న చిన్న పదాలకు విడగొట్టుకొని ఆ పదాల యొక్క మొదటి అక్షరాన్ని ఒక అర్థవంతమైనటువంటి పదంలాగా మార్చుకొని దాన్ని మెమరైజ్ చేసుకొని తర్వాత గుర్తుంచుకొని చెప్పడమే యాక్రోనిమ్ టెక్నిక్. తర్వాత స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నామో దాన్ని ఒక అర్థవంతమైనటువంటి ఒక కథలాగా మార్చుకొని ఆ కథ ద్వారా మన ఆడియన్స్కి చెప్పగలిగినట్టయితే అది చాలా నాళ్ల పాటు మెమరీలో అలాగా ఉండిపోతుంది. తర్వాత మైండ్ మ్యాపింగ్ టెక్నిక్. ఒక చెట్టులాగా గీసుకొని ఆ చెట్టుకి బ్రాంచెస్ లాగా ఏర్పాటు చేసుకొని మెయిన్ టాపిక్ రూట్స్ అనుకొని, సబ్ టాపిక్స్ బ్రాంచెస్ అనుకొని పాయింట్ బై పాయింట్ వివరిస్తూ చెప్పినట్టయితే ఆ కాన్సెప్ట్ ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి చాలా అత్యంత అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పద్ధతులు ఫాలో అవటం ద్వారా మనం చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సింపుల్గా చెప్పాలి. ఆడియన్స్కి ఎలా ఉండాలంటే చాలా క్లిష్టంగా ఉండకుండా చాలా సులభంగా అర్థమయ్యే విధంగా యాక్రోనిమ్స్ని మెమరీ టెక్నిక్ ఉపయోగిస్తూ వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేసే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించేటట్టు ఉండాలి. సో రిపీటెడ్గా ఫస్ట్ డే ప్రాక్టీస్ చేయటం, 7th డే ప్రాక్టీస్ చేయటం, 21st డే ప్రాక్టీస్ చేయటం, ఇలా రిపీటెడ్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే కొన్నాళ్ళకి అది లాంగ్ మెమరీలో పడిపోయి చాలా అద్భుతంగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది యాక్రోనిమ్లో విన్. ప్రతి వాళ్ళు కూడా జీవితంలో మనం విన్ అవ్వాలనుకుంటాం. ఆ విన్ అవ్వాలనుకున్నప్పుడు విన్ అంటే ఏంటో తెలియదు. విన్ అంటే డబ్ల్యూ అంటే హార్డ్, ఐ అంటే ఇంప్రూవ్ డైలీ, అండ్ నెక్స్ట్ ఎన్ మీన్స్ నెవర్ క్విట్ ఆర్ నెవర్ గివ్ అప్. మనం బాగా కష్టపడి పని చేయాలి, ఫలితాన్ని తర్వాత ఆలోచించవచ్చు. అండ్ ఇంప్రూవ్ డైలీ, మన ప్రతిరోజు కూడా కొంచెం అని ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఇంప్రూవ్ అయ్యే ప్రాసెస్లో ఒక్కోసారి కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఫెయిల్యూర్స్ రావచ్చు. బట్ వేరేజ్ వీ షుడ్ నాట్ గివ్ అప్. మనం ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకూడదు. ఇలా చేసినట్లయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పైసా తీసుకున్నట్లయితే పైసా అనేది నేను సోషల్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు విద్యార్థులకి ఓషియన్స్ గురించి చెప్పడానికి చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను పెట్టినటువంటి ఒక చిన్న షార్ట్ కట్. పి అంటే పసిఫిక్ ఓషన్ అని, ఏ అంటే అట్లాంటిక్ ఓషన్ అని, ఐ అంటే ఇండియన్ ఓషన్ అని, ఎస్ అంటే సదరన్ ఓషన్ అని, ఏ అంటే ఆర్కిటిక్ ఓషన్ అని, ఇలాగ మనం పెట్టుకొని దీని ఒక యాక్రోనిమ్లా పెట్టుకొని ఈజీగా చెప్పేసేయచ్చు. లేదా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. అదేంటంటే అది మనం స్టోరీ టెల్లింగ్ మెథడ్. నా చేతిలో పైసలు పెట్టుకొని ఆ పైసలతో పసిఫిక్ ఓషన్కి వెళ్ళాను, నేను అట్లాంటిక్ ఓషన్కి వెళ్ళాను, ఆర్కిటిక్ ఓషన్కి వెళ్ళాను, ఇలాగ మనం ఒక స్టోరీ టెల్లింగ్లో ఒక కథలా కూడా చెప్పడం ద్వారా అది లాంగ్ మెమరీలో పడిపోయి మన యొక్క సెషన్స్ అనేవి, మోటివేషనల్ స్పీకర్ సెషన్స్ అనేవి అద్భుతంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. మరి అదేవిధంగా నా పేరుతో నేను ఒక యాక్రోనిమ్ తయారు చేసి ఒక స్టూడెంట్స్కి మోటివేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలని చెప్పాను. అందులో ముఖ్యంగా శ్రీను, SREENU, శ్రీను అనేటువంటి నేమ్ మీరు గుర్తుంచుకుంటే మీరు ఈజీగా మోటివేషన్ చేయొచ్చు. ఒకటి ఎస్ అంటే స్మార్ట్గా థింక్ చేయాలి, స్మార్ట్గా థింక్ చేసి స్మార్ట్గా వర్క్ చేయాలి. అంటే కష్టపడే పని లేకుండా మనం స్మార్ట్గా ఆలోచించి చేసినట్టయితే ఈజీగా మనం ట్రై చేస్తూ సక్సెస్ సాధించగలం. తర్వాత ఆర్ అంటే రీచ్ గోల్స్. మన యొక్క గోల్ని, పెద్దగా ఉన్న గోల్ని ముక్కలుగా కట్ చేసి దాన్ని చిన్న భాగాలుగా విడగొట్టుకొని ఆ షార్ట్ గోల్స్ని రీచ్ అవుతూ చిన్నగా మన లాంగ్ గోల్కి రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఈ అంటే ఎక్సెల్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాల్లో ప్రతిరోజు ముందుకు వెళ్ళడానికి, ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి.
అండ్ ఎనదర్ ఈ ఫర్ ఎనదర్ ఈ ఫర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే ఎనర్జెటిక్గా ఉండాలన్నమాట. అండ్ ఎన్ ఫర్ నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్, ఎప్పుడు వదిలేయకూడదు. అండ్ యూ ఫర్ యూజ్ ద ఆపర్చునిటీస్, మన లక్ష్య సాధనలో మనకు వచ్చినటువంటి అవకాశాలను మనం ఎప్పుడు కూడా ఉపయోగించుకుంటూ, ఆ లక్ష్య సాధనలో మనం ఉపయోగించుకుంటూ ముందు చిన్నగా ముందుకెళ్తూ మన లక్ష్యాన్ని సాధించుకోవాలి. సో ఇలాగ యాక్రోనిమ్స్ అండ్ ఇలా మెమరీ టెక్నిక్స్ వాడుకొని చాలా అర్థవంతంగా మన సెషన్ని కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.